హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫోకస్ ఇండియా బుక్స్ అండ్ స్టడీ సర్కిల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ మన ఫోకస్ ఇండియా నుంచి శుభాకాంక్షలు. ఈ వీడియోలో ఏంటంటే ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మెయిన్స్కి సంబంధించి అంటే ఫిబ్రవరి 23కి ఎగ్జామ్ అనౌన్స్ చేయడం జరిగింది ఏపీఎస్సీ. దానికి సంబంధించి అంటే రోస్టర్ ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి తెలియడం జరిగింది. గత 1 year నుంచి కాలయాపన జరుగుతుంది, హైరింగ్ వస్తుంది, పోతున్నాయి, అటార్నీ జనరల్ గా రాలేదు. మొన్న ఎగ్జామ్ వచ్చే కల్లా చివరి దశలో అటార్నీ జనరల్ గా రావడం జరిగింది. మిస్టేక్స్ ఉన్నాయి, ఆఫ్టర్ ఎగ్జామ్ క్లియర్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటి వరకు భారతీయ చరిత్రలో కోర్టు కేసు కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఏంటి భారతీయ చరిత్రలో నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టిన తర్వాత జీవోని సవరించడానికి లేదండి. అది అందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి నేను ఒక్కటే ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు అదేవిధంగా ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల గురించి నాకు విన్నపం ఏంటంటే రోస్టర్ ని క్లియర్ చేయండి. రోస్టర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న మిస్టేక్ ని సవరించిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ పెట్టండి అని చెప్పేసి నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు దీని మీద ఒకసారి ఆలోచన చేసి, అంటే మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మన గవర్నమెంట్ స్లోగన్స్ వింటున్నాం. మంచి ప్రభుత్వం ఎలా చేయదని చెప్పేసి మా నిరుద్యోగుల తరపున మా ఉద్దేశం అండి. ఎలాగైనా సరే ఈ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చి 92,000 ఇది ఒక్క సమస్య కాదండి, ఆంధ్రప్రదేశ్ లో 92,000 మంది అభ్యర్థుల సమస్య. ఎందుకంటే చాలా మంది గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందని చెప్పేసి గత 5 సంవత్సరాల నుంచి కాలయాపన జరిగింది. అభ్యర్థులు ఇప్పటికి కూడా స్టిల్ కంటిన్యూగా 6-7 years నుంచి ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఈ గ్రూప్ 2లో జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళ జీవితాలను త్యాగం చేసి గ్రూప్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు దీని మీద కోర్టు కేసెస్, ఇప్పుడు ఎగ్జామ్ మీరు మొండిగా ఎగ్జామ్ పెడితే ఏపీఎస్సీ తర్వాత సుప్రీంకోర్టులో పిల్లు పడతాయి, రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి చాలా మంది సుమోటోగా కేసులు వేయడం జరుగుతుంది. అది చాలా కాలయాపన జరుగుతుంది. దానివల్ల అభ్యర్థి యొక్క జీవితం చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి నా ఉద్దేశం అండి. ఈవినింగ్ కల్లా ఏదో మీరు తలుచుకుంటే 5 నిమిషాలు పనండి. నారా లోకేష్ బాబు గారు ఏపీఎస్సీ చైర్మన్ తో మాట్లాడండి. సాయంత్రం కల్లా అభ్యర్థులకు అనుకూలంగా ఏదో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ అండి.